ఒక వ్యాపారస్తుడితో సంబంధం కావాలంటే ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన కాసిన సరుకులు కొనుక్కోవడం అది చేస్తే ర్యాపో మెయింటైన్ అవుతుంది. ఆ వ్యాపారస్తుడి వల్ల వేరే చోట ప్రయోజనం లభిస్తుంది అనుకున్నప్పుడు ఈ పని చేస్తాం. ఈ సహజసిద్ధంగా ఉండేది. అంతర్జాతీయ రిలేషన్స్ కూడా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు అమెరికాతో మనకు కొన్ని పనులు కావాలి. అదే సందర్భంలో అమెరికా కొన్ని మన దగ్గర నుంచి ఆశిస్తుంది. అందులో కొన్నిటికి మనం యాక్సెప్ట్ చేస్తాం, కొన్ని డినై చేస్తాం. వాళ్ళు మనకు కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని డినై చేస్తారు. ఇప్పుడు మనం రక్షణ పరంగా వచ్చేటప్పటికి ఫ్రాన్స్ దగ్గర నుంచి అనేకం కొంటున్నాం, అమెరికా నుంచి తక్కువ కొంటున్నాం. కానీ కొనటం ఆపేయలేదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మారాడు, ట్రంప్ వచ్చాడు, నరేంద్ర మోడీ వెళ్ళాక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. త్వరలో భారత్ అమెరికాల మధ్యన కొత్త డిఫెన్స్ డీల్, రక్షణ ఒప్పందం జరగబోతుంది. అలా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి ఏమేమి కొనాలి మనం? ఇదివరకు వాళ్ళు F-16 ఇస్తాం, F-35 ఇస్తాం అంటే వద్దన్నాం. మనం రఫీలే కొనుక్కున్నాం. అదే సందర్భంలో డ్రోన్లు అమెరికాని అడిగాం. ఇంకా ఏమేమి అమ్ముతుంది రష్యా, అమెరికా, మనం ఏమేమి కొనాలి అన్నటువంటిది ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగే అవకాశం. తద్వారా మనం కొంత డబ్బులు వాళ్ళకి ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు మన ప్రయోజనాల కోసం కొంత పని చేసి పెడతారు.